ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎల్లుండి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో కిడ్నాప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. 5వ వార్డు ఇంద్రానగర్ కౌన్సిలర్ మేసా పోసాని అతని కుమారుడు మేసా సతీష్లను కిడ్నాప్ చేశారు. దీనిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మొత్తం 12 వార్డులుండగా బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 చోట్ల ఒక ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఎల్లుండి ఎన్నిక జరగాల్సి ఉండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఎల్లుండి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో కిడ్నాప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. 5వ వార్డు ఇంద్రానగర్ కౌన్సిలర్ మేసా పోసాని అతని కుమారుడును కిడ్నాప్ చేశారు. దీనిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మొత్తంగా 12 వార్డులుండగా బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 చోట్ల అలాగే ఒక ఇండిపెండెంట్ గెలిచారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏకాభిప్రాయం రావడంతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఎల్లుండి ఎన్నిక జరగాల్సి ఉండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఎల్లుండి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో కిడ్నాప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. 5వ వార్డు ఇంద్రానగర్ కౌన్సిలర్ మేసా పోసాని అతని కుమారుడు మేసా సతీష్లను కిడ్నాప్ చేశారు. దీనిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఒక ఎన్నిక జరగనుంది. ఈ నెల 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కిడ్నాప్ రాజకీయం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5వ వార్డు కౌన్సిలర్ మేసా పోసమ్మను కిడ్నాప్ చేశారు. అదేవిధంగా ఆయన కుమారుడిని సైతం కిడ్నాప్ చేశాక బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. రాతపూర్వకమైన ఫిర్యాదు సైతం చేశారు. అయితే ఇది గతంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఫిబ్రవరి 16, 17 తేదీల్లో జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ఈ నెల 4వ తేదీకి ఎన్నికల సంఘం తేదీని ప్రకటించింది, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని. అయితే ఇక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉండగా అందులో బీఆర్ఎస్ సంబంధించిన 4 వార్డులు గెలిచారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లుగా 4 గెలిచారు. కాంగ్రెస్ సంబంధించి 3 గెలిచారు. ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడమ బొజ్జు దరఖాస్తు చేసుకున్నారు. అంటే వీళ్ళకి 4 ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఇండిపెండెంట్ అదేవిధంగా ఎక్స్-అఫీషియో మెంబరు తర్వాత గెలిచిన 3తో కలిపి 5 కాంగ్రెస్ బలం ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి 4 ఉన్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 7 కావాలి కాబట్టి బీఆర్ఎస్ అయినా లేదా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ల మద్దతు ఏ పార్టీకైనా అవసరం ఉంటుంది. అంటే ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలన్నా ఇంకో పార్టీకి సంబంధించిన సభ్యుల మద్దతు అనేది అవసరం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగిన పరిస్థితి పోలీసుల సెంట్రల్ రాతపూర్వకమైన ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు చేశారా లేకపోతే బీజేపీ వాళ్ళకు సంబంధించిన వారు చేశారా అనేది పూర్తి స్థాయి క్లారిటీ చెప్పినప్పటికీ వీళ్ళు మాత్రం తమ కౌన్సిలర్ కిడ్నాప్ అయిందంటూ కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దాంట్లో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంటే మున్సిపల్ ఎన్నికకు సంబంధించి మరో 2 రోజుల్లోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఒక
టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుందని అయితే చెప్పచ్చు. రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ.